హలో అండి, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ అనలిస్ట్. ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యంగా ఏంటంటే, రీసెంట్గా యాక్చువల్గా రియల్ ఎస్టేట్ పరంగా ఒక హాట్ లొకేషన్ హైదరాబాదులో ఏదన్నా ఉంది అంటే యాక్చువల్గా అది ఒక శ్రీశైలం హైవేనండి. దాని గురించి మనము ఈ వీడియో చేద్దాము. యాక్చువల్గా ఏంటంటే, ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ అనమాట. తుక్కుగూడ నుంచి మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాము. ఇది 4 లేన్ రోడ్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం కూడా 4 లేన్ ఎక్స్పాన్షన్గా, ఫర్దర్ ఎక్స్పాన్షన్ కూడా ఎక్స్పెక్టెడ్ అనమాట. ముఖ్యంగా దీనికి ఒకప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఫార్మా సిటీ ఉన్నప్పుడు బాగా హైప్ ఉంది. ఆ తర్వాత అది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా మళ్ళీ ఫార్మా సిటీ క్యాన్సిలేషన్ అని రావటం, ఆ తర్వాత మళ్ళీ దీనికి ఉన్నంత హైప్ అనేది తగ్గటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఈ జనవరి నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంటు అనౌన్స్ చేసిందో, ఇది ఫ్యూచర్ సిటీ ఏదైతే ఫార్మా సిటీ ఏరియాలో 13,974 ఏకర్స్లో ఫ్యూచర్ సిటీ అనేది ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో, ఈ రూట్కి బాగా డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందుకని ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా ఈ రూట్ యొక్క స్పెషాలిటీ మనం చూసుకుంటే ఏంటంటే, ఇక్కడ ఎక్కువ విల్లా ప్రాజెక్ట్ అండి. ఎక్కువ కల్చర్ ఏంటంటే విల్లా ప్రాజెక్ట్ కల్చర్. ఇక్కడ కూడా విల్లా ప్రాజెక్ట్ కల్చర్ ఎందుకంటే ఇది కూడా ఒక లో డెన్సిటీ ఏరియా, ఎక్కువ పెరి అర్బన్ జోన్స్ కూడా ఉంటాం, కొంత ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాం. దీనివల్ల ఏంటంటే కొంతవరకు ఏంటంటే డెన్సిటీ అనేది తక్కువ అనమాట. ఆల్మోస్ట్ ఇది ఎక్కువ విల్లాసు లేకపోతే కందుకూరు దాటిన తర్వాత ఎక్కువ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. అప్పుడు కందుకూరు వరకు విల్లా ప్రాజెక్ట్స్ మనం చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే ఒక విధంగా ఇప్పుడు తుక్కుగూడ జంక్షన్ నుంచి ఇప్పుడు ఈ రూట్లో ఏంటంటే, ఇంకోటి శ్రీశైలం హైవేలో ఈ రూట్లో కూడా తిరుపతి అండ్ చెన్నై వెళ్ళే వాళ్ళకి అక్కడ ఒక అద్భుతమైన సోమశిల దగ్గర ఒక బ్రిడ్జ్ అనేది రాబోతుండటం, అట్లనే ఇంకో విధంగా కూడా ఏంటంటే అక్కడ ఫారెస్ట్ ఏరియాలో కూడా సపరేట్గా ఫారెస్ట్ ఎఫెక్ట్ అవ్వకుండా 24 hours ప్రయాణించే విధంగా కూడా ఎలివేటెడ్ రోడ్ను కూడా ప్లాన్ చేయటం వలన కూడా ఏంటంటే నియర్ అబౌట్ 40 kilometers కూడా తగ్గబోతుంది. అందువలన కూడా ఏంటంటే ఈ ఏరియాకి బాగా డిమాండ్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగా ఎఫెక్ట్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏరియాకి ఎంప్లాయ్మెంట్ జోన్ ఏరియా అన్నమాట. యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ జోన్ ఎందుకు అంటున్నామంటే, మనము తుక్కుగూడ సరౌండింగ్ ప్లేస్లో లాట్ ఆఫ్ సిటీస్, ఇప్పుడు మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ సిటీ కానీ, అట్లనే తుక్కుగూడ దగ్గర ఫ్యాబ్ సిటీ కానీ, అట్లనే ఎయిర్పోర్ట్ దగ్గర జిఎంఆర్ ఏరో సిటీ అనేది ఇప్పుడు బాగా అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. బాగా ఇట్ హాస్ గాట్ ద పొటెన్షియల్ ఆఫ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 lakh ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రాబోతుంది. అట్లనే డబ్ల్యూటీసీ టవర్ కూడా అక్కడ రాబోతుంది అనమాట. డబ్ల్యూటీసీ టవర్లో కూడా ఆఫీస్ స్పేసు, కమర్షియల్ స్పేసు కూడా రాబోతున్న వల్ల కూడా ఏంటంటే చాలా వరకు ఎంప్లాయ్మెంట్ పరంగా చాలా ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉండబోతుంది అనమాట. అట్లనే ఇప్పుడు మనము మాంకల్ ఇండస్ట్రియల్ సెజ్ మనం ఇప్పుడు దాటుతున్నాం. యాక్చువల్గా ఈ ఏరియా అన్నమాట. ఏరియా ఆల్మోస్ట్ ఏంటంటే ఇటువైపు మనకి లెఫ్ట్ వైపు చూసుకుంటే ఇప్పుడు ఇదంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. మళ్ళీ కొంత ఏరియా అంటే రెసిడెన్షియల్ ఏరియా చాలా తక్కువ అన్నమాట. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది ఇక్కడ తక్కువ ఉండబోతుంది. ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ అనేది కూడా ఇక్కడ తక్కువ ఉండటం వలన ఇక్కడ ఏదైతే ల్యాండ్ అవైలబిలిటీ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో వాటికి డిమాండ్ అనేది పెరగబోతుంది. కారణం ఏంటంటే ముఖ్యంగా చాలా వరకు ఏంటంటే ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అన్నమాట. ఇండస్ట్రీస్ కూడా కామన్ ఇండస్ట్రీస్ కాదు, యాక్చువల్గా హైటెక్ ఫ్యూచర్ టెక్నాలజీ సంబంధించిన ఇండస్ట్రీస్. ఇప్పుడు లైవ్ స్పేసెస్
సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఏంటంటే హై టెక్నాలజీ సంబంధించి రావటం వల్ల ఏంటంటే అక్కడ శాలరీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉండబోతున్నాయి అనమాట. దానివల్ల ఏంటంటే ఎక్కడైతే మనం చూడండి వెస్ట్ హైదరాబాద్ ఎందుకు బాగా డెవలప్ అయింది మిగతా పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అంటే అక్కడ ఐటీ జాబ్స్ అనేది అక్కడ కాన్సన్ట్రేషన్ ఉండటం వల్ల ఐటీ జాబ్స్లో కూడా శాలరీస్ కూడా ఎక్కువ ఉండటం వల్ల డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా ఎక్కువ ఉండదు. ఈ ప్రాంతం కూడా ఫ్యూచర్లో ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ ఏరియాలో కూడా అదేవిధంగా అద్భుతంగా డెవలప్మెంట్ అనేది జరగబోతుంది. ఎంప్లాయ్మెంట్స్ కూడా హై శాలరీ స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది చూడండి, ఇప్పుడు మనము స్ట్రైట్గా మనం చూస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో సుమారుగా 560 ఏకర్స్లో కూడా ఏంటంటే గ్రీన్ రిచ్ అనేది రాబోతుంది. కొంచెం ఈ ఏరియాస్ కూడా అందుకని నేను చూడండి మీరు రైట్ ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఒక లగ్జరీ విల్లా కల్చర్ అనేది ఇక్కడ డెవలప్ అయిందన్నమాట ఈ రూట్కి. దీన్ని ఇప్పుడు మనం చూస్తున్న కూడా రోడ్డు కూడా ఇప్పుడు స్టిల్ నేరోగా ఉంది. దీన్ని 4 లేన్ కానీ ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ ఇప్పుడు రాబోతుంది బీటీఆర్ విల్లాస్ కానీ ఇట్లా ఈ విధంగా ఏంటంటే విల్లా స్ట్రక్చర్ ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. దీనివల్ల హాస్పిటల్స్ కూడా ఇప్పుడు కొత్త హాస్పిటల్స్ డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మహేశ్వరం ఉంది, మహేశ్వరంలో కూడా ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, సెజ్ ఉంది. అంటే డిఫరెంట్ ఏరియాస్లో ఈ ఓఆర్ఆర్కి దగ్గరలో ఏదన్నా ఈ గ్రీనరీ మనకి ఎంజాయ్ చేస్తూ వాతావరణం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చాలా వరకు పెరి అర్బన్ జోన్స్ ఉండటం, రెస్ట్రిక్షన్స్ అనేది ఉండటం వల్ల ఏంటంటే కమర్షియల్గా ఇప్పుడు ఇండస్ట్రీస్ పరంగా కూడా ఇక్కడ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అయితే ఏమి రావట్లేదు అనమాట. మీకు మనం చూసుకుంటే ఫ్యూచర్ సిటీని కూడా జీరో పొల్యూషన్ సిటీ అని కూడా అంటున్నారు. అంటే అక్కడ బయోటెక్నాలజీ అండ్ ఫార్మా సంబంధించిన కంపెనీస్ వస్తున్నా కానీ అవి మాత్రం ఏ పొల్యూషన్ లేని కంపెనీస్ని అలౌ చేయటం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని అలౌ చేయటం, ఏదైనా టెస్టింగ్ ల్యాబ్స్ ఏది లైఫ్ సైన్స్ సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్, యూనివర్సిటీ ఫార్మా యూనివర్సిటీ కూడా ఇక్కడ రాబోతుంది. డిఫరెంట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా స్పోర్ట్స్ హబ్ కూడా ఇక్కడ రాబోతుంది. క్రికెట్ స్టేడియం కానీ గోల్ఫ్ స్టేడియం కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో రాబోతం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఒక నెక్స్ట్ 5 to 10 years పైన 10 years మీరు చూసుకున్నా కానీ అద్భుతంగా డెవలప్మెంట్ అని ఉంటుంది అనమాట. రేట్ వచ్చేలేక ఏంటంటే ఈ రూట్లో ముఖ్యంగా తుక్కు కూడా ఆ సరౌండింగ్ ఏరియాస్లో కానీ ఆ ప్రాంతంలో విల్లాస్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 8,000 per SFT కాడి నుంచి విల్లా గురించి చెప్తున్నాను నేను. అక్కడి నుంచి 12,000 పైనే ఉన్నాయి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ చూడండి, ఇది బీటీఆర్ విల్లాస్ అనమాట. ఇక ఈ రూట్లో బీటీఆర్ విల్లాస్ అనేది చాలా ఫేమస్ విల్లాస్ అనమాట. ఇక్కడ చాలా బయట అవుట్ సైడ్ మనకి ఇక్కడ ప్లాటింగ్ కూడా చూసుకుంటే ఏరియాస్లో 35,000 కాడి నుంచి per square yard ఉన్నాయి. ఇక్కడ బీటీఆర్లోకి వచ్చేలాకే 57, 55 పైనే ఉన్నాయి అనమాట. అంటే ఒక లగ్జరీ, ఒక మెయింటెనెన్స్ అనేది చాలా బాగా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి బీటీఆర్ విల్లాస్ ఆ ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే డిమాండ్ అనేది చాలా బాగా ఉండబోతుంది అనమాట. ఈ తుమ్మలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే అందుకని ఇప్పుడు మనం చూస్తున్నా కానీ చాలా వరకు కొంతవరకు ఏంటంటే ఇప్పుడు ఫెన్సింగ్ వేసి ఉండే అనమాట. ఇవన్నీ ఏంటంటే ఫారెస్ట్ ఏరియాస్ అనమాట. అందువల్ల ఇటువైపు ఏ పరిస్థితుల్లో కూడా రెసిడెన్షియల్ కానీ ఏ విధమైన కమర్షియల్ కానీ ఏ విధమైన కంపెనీస్ కానీ రావు అనమాట. అందువల్ల ఏంటంటే ఏదైతే లిమిటెడ్ ల్యాండ్ ఉందో ఆ లిమిటెడ్ ల్యాండ్ కూడా ఏంటంటే పొల్యూషన్ లేకపోవటము, మళ్ళీ అది కాక ఏంటంటే ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీ ఆల్మోస్ట్ ఒక 15 kilometers డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇక్కడ ఫ్యూచర్ సిటీలో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ ఆల్మోస్ట్ ఏంటంటే నెక్స్ట్ 10 to 15 yearsలో more than 10 lakh ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతుందని. ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఏంటంటే హై శాలరీ స్ట్రక్చర్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ అనమాట. దానివల్ల కూడా ఏంటంటే లగ్జరీ సెగ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అనేది మంచి డిమాండ్ ఉండబోతుంది ఇక్కడ. కానీ ఇప్పుడు మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ వాళ్ళకు కూడా అనుగుణంగా కూడా ఏంటంటే ఒక 20 lakhs 25 lakhs ఆ ప్రాంతంలో కూడా ఏంటంటే ఒక 200 square yards అనేది అప్ టు కడతల వరకు మనము
మనం ఎవాల్యూట్ చేస్తే డెఫినెట్గా ఒక మంచి ప్రాపర్టీ అనేది మనకి దొరకవచ్చు డెఫినెట్గా. అంటే ఒక 25 lakhs వరకు మనము 200 square yards మనము తీసుకోగలిగితే ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే అక్కడ ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అయిన తర్వాత మన సొంత ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే దాన్ని మళ్ళీ అమ్మేసుకొని ఇంకో విధంగా కూడా మనము వాడుకోవచ్చు అన్నమాట ఆ డబ్బుల్ని. ఏంటంటే ఒక ఇన్వెస్ట్ పరంగా కానీ, లేకపోతే ఇక్కడ ఉండటానికి ఎవరికైతే కన్వీనియంటో వాళ్ళకు కూడా ఏంటంటే మా ఆపర్చునిటీ అనేది ఒక క్రియేట్ అవ్వబోతుంది అన్నమాట. ఒక మైక్రో మార్కెట్ అనేది తుక్కుగూడ నుంచి నాకు తెలిసినంత అమన్గల్ వరకు అంటున్నాం, కానీ అమన్గల్ కన్నా ఒక మైసిగండి ఆ ప్రాంతం వరకు. ఇప్పుడు మైసిగండి, కడతలు ఆ ప్రాంతంలో ఎక్కువ ప్లాటింగ్ కల్చర్ అన్నమాట. ప్లాటింగ్ కల్చర్ అక్కడి నుంచి అక్కడ కూడా ఏంటంటే ఒక 20,000 కాడి నుంచి ఒక 10,000 per square yard కూడా ఉందన్నమాట. అది డిపెండింగ్ ఆన్ ద మన రోడ్ సైడా, లేకపోతే ఇంకా లోనికి వెళ్తే ఇంకా కొంచెం లోనికి వెళ్ళినా కానీ ఒక 10,000. ఇటువంటి ప్రదేశాల్లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఏంటంటే ఎక్కువ రేటు పెట్టి మనం పెట్టుబడి పెట్టకూడదండి. నాకు తెలిసినంత వరకు 10,000 నుంచి 15,000 లోపే ఏదైతే ఉన్నాయో మనకి ఒక 200 square yards పెట్టుకోమని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక నెక్స్ట్ 5 to 10 yearsలో ఏంటంటే మంచి డెఫినెట్గా మంచి రిటర్న్స్ అనేది యూ కెన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకసారి మన ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంకో కొన్ని ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ కూడా చూద్దాం, డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. డెఫినెట్గా ఏంటంటే ఈ రూట్ అనేది అంతకుముందు కొంచెం బాంబే హైవే, ఆ తర్వాత బెంగళూరు హైవే ఇప్పుడు ఇదేంటంటే ఎమర్జింగ్ మార్కెట్ అనమాట. యాక్చువల్గా శ్రీశైలం హైవే అనేది ఎమర్జింగ్ హైవే అనమాట. యాక్చువల్గా యాజ్ ఫర్ ద రియల్ ఎస్టేట్ కన్సర్న్ మంచి రేట్స్ అనేది ఇప్పుడున్న రేట్స్ డెఫినెట్గా ట్రిపుల్ అవటానికి అవకాశం ఉంది విత్ ఇన్ 10 years లోపు అనమాట. లగ్జరీ ప్లాట్స్ ఇప్పుడు ఈ శ్రీనిధి వాళ్ళది ఇందుట్లో ఒక 35,000 per square yard అనమాట. ఇదంతా విల్లా ప్లాట్స్ ఆల్మోస్ట్ డెవలప్డ్ అనమాట. ఇది ఆల్రెడీ మెయిన్ హైవేకి ఫేసింగ్ అనమాట. ఇది అంటే నేను జస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇందుట్లో కొనమని కాదు, ఈ రేట్స్ ఎట్లా ఉన్నాయి మీకు ఒక అవగాహన తీసుకురావడానికి ఉద్దేశంతో నేను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్లో కొన్ని రేట్స్ చెప్తున్నాను అనమాట. అట్లా బీటీఆర్లో ఇందాక నేను చెప్పినట్టు కూడా ఏంటంటే 55 ఎబోవ్ ఉందన్నమాట, 55,000 per square yard. అట్లానే బీటీఆర్ కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్లో చూస్తే గ్రీన్ రీచ్, అందుట్లో కూడా 35,000, అది 520 acres ఆల్మోస్ట్ అట్లా అన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు కడతలు ఇప్పుడు రాబోతుంది చూడండి, మనకి ఇంకొంచెం ఇప్పుడు ఇది కొత్తూరు అనమాట, కొత్తూరు జంక్షను. ఇంకొంచెం దూరం వెళ్తే ఏంటంటే ఇప్పుడు మనము ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రూట్ అనమాట. అది ఇప్పుడు నేను చూపిస్తాను. 200 ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు చూడండి కొంచెం ఇది చూడండి, ఇది 200 feet రోడ్ అనమాట. ఇది మెయిన్ యాక్సెస్ రోడ్ ఫర్ ద ఫ్యూచర్ సిటీ అనమాట. ఇక్కడ నుంచి ఒక 10-11 kilometers మీర్ఖాన్పేట రాబోతుంది. అక్కడే మెట్రో కూడా రాబోతుంది అనమాట. మెట్రో కూడా ఈ రూట్లో రాదు, అదేంటంటే వయా తుక్కుగూడ, రావిరియాల, దెన్ మీర్ఖాన్పేట మీదకి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఎక్సెస్ రోడ్ కూడా ఫుల్లీ డెవలప్ అయింది అప్ టు మీర్ఖాన్పేట వరకు. అక్కడ నుంచి కూడా ఇది 200 feet అప్ టు యాచారం, కొత్తూరు జంక్షన్ నుంచి యాచారం వెళ్తుంది 22 kilometers డిస్టెన్స్. అప్ టు తుక్కుగూడ వరకు ఆల్రెడీ డెవలప్ అయింది. ఆ ఫర్దర్గా కూడా డెవలప్ చేస్తున్నారు. మట్టి రోడ్డు, కచ్చా రోడ్డు అయితే ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా తార్ రోడ్డు చేయబోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఈ రూట్లో కూడా ఏంటంటే మీకు అప్ టు ఫ్యూచర్ సిటీ వరకు కూడా ఏంటంటే డిఫరెంట్ రేట్స్, డిఫరెంట్ డిస్టెన్స్ని బట్టేసేసి కూడా రేట్స్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేలాగే ఇప్పుడు 32,000 per square yard స్టార్టింగ్లో ఉన్నాయి. 32,000, 28,000, 22,000 ఈ విధంగా కూడా ఏంటి ఫ్యూచర్ సిటీ లోనకి వెళ్తాయి అనమాట. కానీ ఫ్యూచర్ సిటీకి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ జోన్ ప్రాంతం ఇప్పుడు కూడా ఏంటంటే ఒక సామాన్య ఎంప్లాయీకి, మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఈవెన్ 10,000 rupees per square yard ఉన్న ప్లాట్స్ కూడా సరౌండింగ్స్లో ఉన్నాయి. కానీ ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళకే మనకి అది యాక్సెసిబిలిటీ, దాని యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, ఏది ఫ్యూచర్ సిటీకి రాబోతున్న హబ్స్ ఒక 10 హబ్స్ రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, స్పోర్ట్స్ హబ్ కానీ, అట్లానే ఎంటర్టైన్మెంట్ హబ్ కానీ, మళ్ళీ తర్వాత ఎలక్ట్రానిక్ హబ్బు,
లైఫ్ సైన్సెస్ హబ్బు, ఇంకో విధంగా చూసుకుంటే ఫర్నిచర్ హబ్బు, ఇట్లాగా డిఫరెంట్ 10 హబ్స్ అనమాట. వీటన్నిటిలో కూడా ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ థింగ్స్, మోడర్న్ ఫెసిలిటీస్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ డెవలప్ అవబోతుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మన గ్లోబల్ సిచ్యువేషన్ సినారియో కూడా తీసుకున్నా కూడా ఏంటంటే ఇండియా యొక్క ఇప్పుడు భారత్ అనేది ఒక పరిస్థితి అండి, మంచి అవకాశము. ఇప్పుడు డిఫెన్స్ ఫీల్డ్లో చాలా వరకు ఏంటంటే మంచి ఆపర్చునిటీ ఉంది. ఎవరైతే డిఫెన్స్ ఫీల్డు, డ్రోన్స్, వీటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటిలో ఎవరైతే దిగుతారో వాళ్ళకి ఏంటంటే మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఏది కంపెనీ పరంగా. మళ్ళీ భారత్లో కూడా హైదరాబాద్కి మంచి అవకాశం ఉంది, అద్భుతమైన అవకాశం ఉంది. కానీ అది ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది అది డిపెండింగ్ ఆన్ ద గవర్నమెంట్ అనమాట. ఏ విధంగా దాన్ని ఆపర్చునిటీని గ్రాప్ చేసేసి ఈ విధంగా ఇండస్ట్రీని తీసుకురావటము, ఆ ఇండస్ట్రీస్ పరంగా రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇండస్ట్రీస్ తీసుకురావటం చాలా మెయిన్ అండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, మోర్ దెన్ 13,974 acres ఆఫ్ ది ల్యాండ్. దీన్ని ఇంకా 30,000 acres ఆఫ్ ది ల్యాండ్లో ఫ్యూచర్ సిటీ తీసుకురాబోతున్నారు. అట్లనే డిఫరెంట్ గ్లోబల్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురాబోతున్నారు. అంటే గ్లోబల్ కంపెనీస్ ఇక్కడ వచ్చేసి ఒక ఎస్టాబ్లిష్మెంట్ని స్టార్ట్ చేస్తే ప్రాపర్టీస్ కానీ సరౌండింగ్ ఏరియాస్ కానీ అద్భుతంగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంది. ఫర్దర్గా మనం ఒక వెంచర్ కూడా చూడబోతున్నాం, అది కూడా చూద్దాం. హలో వియర్స్, ఈరోజు మనము యాక్చువల్గా శ్రీశైలం హైవేని ఒక ఎక్స్ప్లోర్ చేస్తూ రియల్ ఎస్టేట్ పరంగా ఏ విధంగా ఎక్కడెక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి, మంచిగా ఫ్యూచర్లో డెవలప్మెంట్ లొకేషన్స్ని మనము వెతుకుతూ ఉన్న ఈ తరుణంలో యాక్చువల్గా ఒక వెంచర్ మనకు రావటం జరిగింది. ఈ వెంచర్ మీరు చూస్తుండొచ్చు, ఒక 6 acresలో ఉన్న వెంచర్. యాక్చువల్గా కర్కల్ పహాడ్ అని మీకు శ్రీశైలం హైవేలో కర్కల్ పహాడ్ బైసిగడ్డి దాటిన తర్వాత లెఫ్ట్లో కర్కల్ పహాడ్ అని మీకు ఇండికేషన్ వస్తుంది. దానికి ఆల్మోస్ట్ ఇది ఒక 2.3 kilometers డిస్టెన్స్లో ఉంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక గ్రీనరీ అని అద్భుతంగా సార్ ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు తీర్చిదిద్దారు. ఇది ఓనర్ దీనికి. ఈయన డాక్టరేట్ చేసి రియల్ ఎస్టేట్లో కూడా సొంత వెంచర్ అనేది ఒక అద్భుతంగా ఒక గ్రీనరీని ప్రాజెక్ట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఈ కొండల మధ్య ఇటువైపు అటు చూడండి, కొండలు ఇటువైపు ఎత్తైన ప్రదేశము, చాలా అద్భుతంగా చెట్ల ఒక గ్రీనరీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేసి చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ అన్ని అప్రూవల్ ఉన్నాయి, అప్రూవల్స్ ఉన్నాయి. అట్లనే ప్రతి ప్లాటింగ్ ఇక్కడ వేసారు. ఆల్మోస్ట్ 82 plots ఉన్నాయి అనమాట. ఇక్కడ 82 plotsలో కూడా ఏంటంటే 178 కాడ నుంచి 202 square yards వరకు ఇక్కడ అందరికీ అందుబాటులో అఫోర్డబిలిటీ లెవెల్లో సైజెస్లో కూడా అఫోర్డబిలిటీ ప్రైస్లో కూడా ఇక్కడ ఈ వెంచర్ అనేది తీర్చిదిద్దటం జరిగింది. అందుకని ఇప్పుడు ఈ వెంచర్లో మనం చూస్తున్న బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, నీకు టోటల్గా డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ కంప్లీషన్, వాటర్ ఆల్మోస్ట్ ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లాట్కి కూడా చేశారు. అట్లనే ఒక అద్భుతమైన పార్క్ కూడా ఇక్కడ డెవలప్ చేయటం జరిగింది అనమాట. కాకపోతే కొంచెం ఇప్పుడు వర్షం పడటం వల్ల కొంచెం గ్రీనరీ అనేది ఎక్కువగా పడింది. ఇది కూడా క్లీన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇది మెయిన్ రోడ్ అండి. ఇక్కడ నుంచి మన మెయిన్ రోడ్ కర్కల్ పహాడు శ్రీశైలం హైవేకి ఎగ్జాక్ట్గా 2.3 kilometers. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక స్పెషాలిటీ, ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 1.5 kilometers డిస్టెన్స్లో రేపు ఫ్యూచర్లో రాబోతున్న 330 feet రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా ఏంటంటే 2.5 kilometers ఉండిపోతుంది. అందుట్లో 1 kilometer కమర్షియల్గా గవర్నమెంట్ డెవలప్ చేయటం వలన కమర్షియల్ దాటిన తర్వాత ఆ కమర్షియల్ నుంచి 1.5 kilometers డిస్టెన్స్లో ఒక మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో రియల్ ఎస్టేట్ పరంగా మంచి పొటెన్షియల్ ఉన్న లొకేషన్ అన్నమాట ఇది. దాని గురించి మన వెంకటేశ్వర రెడ్డి గారిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓనర్ అండి, ఈయన డాక్టరేట్ చేశారు, ఫార్మాలో పని చేసి 33 ఏళ్ళు ఈ ఫీల్డ్కి కూడా వచ్చి ఇంత అద్భుతమైన వెంచర్స్ అనేది ఈ వెంచర్ తీసుకురావడం జరిగింది. సరే, అసలు మీ వెంచర్లో మీ గురించి ఒక నిమిషం చెప్పండి. అసలు మీరు
నా పేరు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి బోయ అండి. నేను నాట్కో, అరబిందో, హెట్రో, క్యాడిలా, నికోలాస్, పెరుమల్ ఇలాంటి కంపెనీస్లో ఒక 33 సంవత్సరాలు రైట్ ఫ్రమ్ ట్రైనీ కెమిస్ట్ నుంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దాకా వర్క్ చేశానండి. ఇది ఒక ప్యాషన్ కొద్దీ మేము డెవలప్ చేశాము. ఈ వెంచరు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ పెట్టాము. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఒక 10-15 వెంచర్లు చూసినా కూడా ఇలాంటి డెవలప్మెంట్, ఇలాంటి గ్రీనరీ, ఈ ప్రైస్ అనేది ఇవ్వలేరండి. మేమేంటంటే ఫస్ట్ వెంచర్ కాబట్టి కస్టమర్ బెనిఫిట్ ఒకటే చూసుకుంటే కస్టమర్ యొక్క కంటిన్యూటీ ఉంటుంది, మాకు ఫ్యూచర్ వెంచర్స్కి వాళ్ళ సపోర్ట్ దొరుకుతుంది, రిఫరల్స్ దొరుకుతాయి అనే ఒక ఉద్దేశంతో చాలా నీట్గా డెవలప్ చేసామండి. ఈ 6 ఎకరాల్లో కూడా ఒక 1 ఏకర్ పార్క్ ఇవ్వడం జరిగింది. అది కూడా వెంచర్కి మధ్యలో ఇవ్వడం జరిగింది. సహజంగా మీరు ఏ వెంచర్ తీసుకున్నా కార్నర్స్లో ఇస్తుంటారు, మేము అలా చేయలేదండి. పార్క్ ఇదే పార్క్ అండి. పార్క్ 1 ఏకర్లో పార్క్ ఇచ్చామండి. ఓకే ఓకే, వెరీ నైస్ అండి. ఇక్కడ మీకు ఫుడ్ స్టాండింగ్ అంతా మార్చిన, చెట్లు మాత్రం బ్రహ్మాండంగా చేశారు. ఇందులో అసలు ఇక్కడ ఎందుకు కొనాలండి మీ దగ్గర? అందుకని ఒక 4-5 పాయింట్స్ చెప్పండి. ఇది ఏంటంటే చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. ఇటు శ్రీశైలం హైవే కానీ, ఇటు రాబోయే రతన్ టాటాజీ గ్రీన్ఫీల్డ్ హైవే 330 ఫీట్ రోడ్డుకు కానీ, దాని పక్కన ఉన్న కమర్షియల్ జోన్ 1 కిలోమీటర్ దాని కానీ, వెనకాల 100 ఫీట్ రోడ్డు మన కర్కల్పహాడ్ రోడ్డు కానీ, చింతలపేట రోడ్డు జస్ట్ 3 కిలోమీటర్స్ వెళితే ఇటు కడతాల్ 200 ఫీట్ రోడ్డు కానీ, మనకి ఎంత ఎదురుగా కూడా అన్ని కూడా కొండలండి. ఈ కొండ పేరు అనకొండ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి వ్యూ. ఎవరైనా ఒక ఫామ్ హౌస్ కట్టుకొని వీకెండ్ హౌస్లో, ఇప్పుడు మైసిగండి టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ అండి. సాటర్డే సండే మీరు రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇది ప్లాట్స్ వరకేనా, ఇంకేదన్నా మీరు ప్లాన్ చేస్తున్నారా వీకెండ్స్ లాగా? లేదండి, ఇప్పుడు మనకి యుఎస్ కస్టమర్స్ అడుగుతా ఉన్నారు వాళ్ళకి గెస్ట్ హౌస్ కట్టించి ఇమ్మని చెప్పేసి. అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో, రేంజింగ్ ఫ్రమ్ 39 to 45 మధ్యలోనే వాళ్ళకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కట్టిద్దామని 45 lakhs లో విత్ ప్లాట్ సింగిల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ కట్టించి ఇవ్వాలనేది నెగోషియేషన్స్ నడుస్తున్నాయండి. అతి త్వరలో మేము దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే ఓకే, చూశారు కదండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక 39 to 45 lakhs లో ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ గెస్ట్ హౌస్ లాగా ఇక్కడ కట్టుకుంటారు. ఎందుకు గెస్ట్ హౌస్ అంటున్నారంటే యాక్చువల్గా ఇక్కడ ఈ గ్రీనరీకి తగ్గట్టుగా వీకెండ్ కూడా వచ్చేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో ఉండి మనకి వెళ్తానికి కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉండటానికి, ఫ్యూచర్లో ఉండటానికి అవకాశం ఉంది. దాంతో పాటు ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ కూడా చుట్టుపక్కల ఉండటం వలన ఏంటంటే అటు శ్రీశైలం హైవే దగ్గర కానీ, అట్లనే రాబోతున్న 330 ఫీట్ రోడ్డు కూడా చాలా దగ్గర పడుతుంది. ఒకవైపు హిల్ ఏరియా, ఇక్కడ కూడా ఏంటంటే ఇటు సైడ్ కూడా ఇది సౌత్ వస్తుందా మీకు? ఇది నార్త్ నార్త్ సైడ్ ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ లో 200 ఫీట్ రోడ్ రాబోతుంది కడతాల నుంచి. ఇట్లానే దీని బ్యాక్ సైడ్ రూట్ ఏంటంటే 100 ఫీట్ రాబోతుంది, కనెక్టింగ్ శ్రీశైలం హైవే నుంచి అటు నాగార్జున సాగర్ హైవేకి. అంటే మనకి ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ మ్యాప్ అయితే వచ్చిందో అందులో మీకు తెలిసిపోతుంది. అందులో 100 ఫీట్ రోడ్డు, ఇటు రాబోతున్న 200 ఫీట్ రోడ్డు. అంటే ఇక్కడ ఆ రెండింటి మధ్యలో ఉంటుంది. అట్లనే ఇది ఫ్యూచర్ సిటీకి RRR కూడా చాలా మధ్యలో ఉంటుంది అనమాట. ఫ్యూచర్ సిటీ అటువైపు రాబోతుంది, ఇది RRR కూడా చాలా దగ్గర అన్నమాట. ఆమనకాల దగ్గర అంతే కదా, రీజనల్ దగ్గర అన్నమాట, చాలా దగ్గర అన్నమాట. అంటే అన్నిటికీ స్ట్రాటజిక్ లొకేషన్ సార్ కరెక్ట్గా చెప్పారు. సెంట్రల్ లొకేషన్లో మంచి అన్ని సదుపాయాలు, మోడర్న్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా సార్ రెడీగా ఉన్నారు. 45 lakhs కూడా ఏంటంటే ఈ రోజుల్లో 45 lakhs అంటే చూడండి, ఒక ప్లాట్ రావట్లేదు, చిన్న ప్లాట్ రావట్లేదు ఎక్కడైనా కానీ ఆ ప్రాంతంలో కూడా ఇక్కడ వీకెండ్గా స్పెండ్ చేయడానికి చిన్న కన్స్ట్రక్షన్ మోడల్లో వీకెండ్గా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇందులో ఇంకా అమ్మటానికి ప్లాట్స్ ఉన్నాయండి. 178 స్క్వేర్ యార్డ్ నుంచి 182 వరకు ఉన్నాయి. అతి కొద్ది ప్లాట్లు మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో 75% వరకు సేల్ అయినాయి. 75% వరకు సేల్ అయినాయి అంటే ఓన్లీ 25% ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ సేల్స్ ఉన్నాయండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు సార్ కాంటాక్ట్ అవ్వచ్చు, అది ప్రాబ్లం లేదు. మనకి నంబర్ మేము ఇందులో వీడియోలో పోస్ట్ చేస్తాం, ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆ నెంబర్ ద్వారా మనం సార్కి కనెక్ట్ అవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇది లొకేషన్ పరంగా కానీ, ఇందులో ఉన్న అమ్యూనిటీస్ పరంగా కానీ, గ్రీనరీ పరంగా, రోడ్స్ కూడా చూడండి ఎంత వైడ్గా ఉన్న రోడ్ చూడండి. ఇంత వైడ్ రోడ్స్ నార్మల్గా పెద్ద వెంచర్లోనే ఇవ్వరు నార్మల్గా. చూడండి, ఇది 6 acres వెంచరు. ఇది ఆల్మోస్ట్ ఎన్ని ఫీట్ రోడ్ అండి? 40 feet రోడ్ ఇచ్చారు సారు. ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇటు సైడ్ కూడా 40 feet రోడ్ ఇచ్చారు.
ఇది కూడా చూడండి, ఇది 40 feet రోడ్స్. ఇంకోటి ఏంటంటే నియర్ బై విలేజ్ కూడా ఉంది, రెసిడెన్షియల్ ఏరియా అనమాట. అది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనం. ఏంటంటే ఎక్కడైనా కానీ రెసిడెన్షియల్ ఏరియా ఆల్రెడీ విలేజ్ ఎక్స్టెండ్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రైస్ కూడా అప్రిషియేషన్ అవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ ప్రాంతంలో ఏంటంటే ఒకటేంటంటే వీకెండ్గా వాడుకోవడానికి మామూలుగా సింపుల్ ఆ ప్రైస్లో మీకు అద్భుతంగా ఉండటానికి బాగుంటుంది. అదే కాక ఏంటంటే వాస్తు పరంగా కూడా అదే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ కాడి నుంచి ఇట్లా హైట్ ఉంటుంది, అక్కడ నుంచి చాలా గ్రాడ్యువల్గా తీసుకొచ్చారు. ఇంకా మేము పార్కులో చూస్తే మ్యాంగో ప్లాంటేషన్ ఉన్నాయి, అన్ని రకాల ప్లాంటేషన్ అనేది మీకు ఉన్నాయి. ఇంకా తాటి చెట్లు ఉన్నాయండి, బనియన్ ట్రీ చూడండి, 100 years బనియన్ ట్రీ ఉంది, బనియన్ ట్రీ, తాటి చెట్లు, అంటే ఒక గ్రీనరీగా ప్లాంటేషన్ పరంగా ఇక్కడ ఇది డెవలప్ చేస్తున్నారు సార్. స్వయాన ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ని ఎందుకంటే ఒక ప్యాషన్ సార్ కూడా, రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్యాషన్ ఉండటం వలన దీన్ని బాగా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. 3 years 25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 3 yearsలో దీన్ని ఇప్పుడు 25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సుమారుగా ఏ రేటుకి అందొచ్చండి? మార్కెట్ ప్రైస్ 14,500 ఉందండి. మన 1 time పేమెంట్ అయితే 25 లక్షలలో 202 గజాలు ఇస్తున్నాం. ఓకే బట్ విన్నారు కదా, 202 గజాలు 25 lakhsలో వన్ టైం పేమెంట్లో. అట్లానే ఇల్లు కావాలనుకునే వాళ్ళకి 180 square yardsలో 178 square yardsలో 39 lakhs 45. 202 అయితే అది 45 lakhsలో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి కూడా సార్ రెడీగా ఉన్నారు, సుముఖత చూపిస్తున్నారు. అంటే అటు ప్లాటుగా కొనుక్కోవచ్చు, ఇటు ఏదైనా వీకెండ్గా గడపడానికి ఒక చిన్న స్మాల్ కన్స్ట్రక్షన్గా మనం పెట్టుకుంటే ఏంటంటే వీకెండ్ వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వీకెండ్ అవ్వచ్చు, ఒక నెక్స్ట్ 5 yearsలో ఇది పూర్తిగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏంటంటే అటు సైడ్ ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది, ఒక పక్కన సైడ్ విలేజ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మెయిన్ శ్రీశైలం హై రోడ్డు కూడా హైవే కూడా ఆల్మోస్ట్ 2.3 kilometers డిస్టెన్సే. అందువల్ల ఏంటంటే దీన్ని ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి మీకు వీడియోలో వస్తున్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మీకు ఇందులో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక మంచి మైక్రో మార్కెట్ లొకేషన్ అనమాట, మంచి ప్రాజెక్ట్ అనేది. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. కంటిన్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఎవరికైనా కానీ 39 lakh నుంచి 45 lakhs వరకు ఒక వీకెండ్ హౌసెస్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ప్లాట్ పరంగా కూడా ఇందాక మనం చెప్పినట్టుగా 202 square yards అయితే 25 lakhs, 178 square yards నుంచి 202 square yards వరకు కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా ఏంటంటే 35 కాడ నుంచి 39 కాడ నుంచి 45 lakhs వరకు ఇందులో మనకి ఏదైనా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు వాట్సాప్ చేసినా ఓకేను. నా నంబరు 812-174-8850, 812-174-8850. థ్యాంక్ యూ వెరీ మచ్.